ఫ్రెండ్స్, ఈ రోజుల్లో రిలేషన్‌షిప్ అంటే లవ్ కాదు. అండ్ ఈ రోజుల్లో అయితే ఆహ్, టైం ఉంది. ఇంకా బర్డెన్ ఉంది. ఇంకా అటెన్షన్ కావాలి అంటే మాత్రం మీ రిలేషన్‌షిప్ అయిపోయినట్లే. అండ్ ఇది లవ్వా? లేదంటే టైమ్ పాసా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నేను ఇలాంటి అంటే రోస్ట్ వీడియోస్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయాలి అన్నా కూడా మీ సపోర్టింగు నాకు అవసరం కాబట్టి ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తుంటే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. జనరేషన్‌లో ప్రాబ్లమ్స్ ఏమిటో తెలుసా? ఇప్పుడు రిలేషన్ ఫాస్ట్‌గా స్టార్ట్ అవుతాయి. కానీ కాకపోతే ఫాస్ట్‌గా బ్రేక్ అయిపోతాయి. రీజన్ ఏంటో తెలుసా? పీపుల్‌కి ఫీలింగ్స్ ఉంటాయి. కానీ కాకపోతే రెస్పాన్సిబిలిటీస్ సరిగ్గా తీసుకోలేరు. ఇంకోటి ఏంటి అంటే చాలామంది లవ్‌లో పడడం కాదు ఫ్రెండ్స్. లోన్లీనెస్ నుంచి ఎస్కేప్ అవ్వడం కోసం అయితే ఈ రిలేషన్‌షిప్‌లోకి వెళ్తున్నారు. అండ్ ఫస్ట్ 10 డేస్ అయితే కాల్స్ అంటే మెసేజెస్ అంటే కేర్, ఎఫెక్షన్ అవన్నీ బాగానే ఉంటాయి. నెక్స్ట్ 10 డేస్ తర్వాత లేజినెస్, ఎక్స్క్యూజెస్ అండ్ బిజీ అనేసి ఉంటుంది. అండ్ మళ్ళీ కొన్ని రేంజ్లో కట్ చేసిన తరువాత మొత్తం సైలెంట్ అయిపోతుంది. లవ్ అంటే కేరు, ఇంకా రెస్పెక్ట్, ఇంకా అండర్స్టాండింగు అవి ఉంటేనే గ్రోత్ సరిగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు రిలేషన్షిప్ అంటే ఏంటో తెలుసా? చూద్దాం. కాంపిటీషన్, ఈగో, వ్యాలిడేషన్ ఇవే అంటే కంపారిజన్ ఇవే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ రిలేషన్షిప్లో. మీరు కావాలి అంటే గట్టిగా అబ్జర్వ్ చేయండి పబ్లిక్లో. ఫ్రెండ్స్, కొంతమంది పార్ట్నర్ని లవ్ చేసి కాదు ఫ్రెండ్స్, అంటే వాళ్ళ లోన్లీనెస్ తగ్గించుకోవడం కోసం అంటే టైం పాస్ చేస్తున్నారు, వాడుకుంటున్నారు అనేసి మనం సింపుల్గా అయితే చెప్పుకోవాలి. కొంతమంది అయితే పార్ట్నర్ని అంటే వాల్యూ చేసి కాదు ఫ్రెండ్స్, తన టైం పాస్కి అయితే అవతల వాళ్ళని యూస్ చేసుకుంటున్నారు అనమాట. అండ్ ఇందులో వరస్ట్ పార్ట్ కూడా ఉంది ఫ్రెండ్స్. అది ఏంటి అంటారా? కొంచెం ఏదైనా గొడవ వస్తే చాలండి, అప్పుడే చాట్ డిలీట్లు, దాని తర్వాత బ్లాక్లో పెట్టేయడాలు పర్సన్ని. ఇంకోటి ఏంటి, స్టోరీల్లో సాడ్ సాంగ్స్. అప్పుడే బ్రేకప్ అయిపోయినంత అంటే ఫీలింగ్స్ అంటే అవతలోడు ఎక్స్ప్రెస్ చేస్తాడనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ వరకు మీరు వీడియోని చూశారు కదా. నా సైడ్ నుంచి అయితే ఒక క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇప్పుడు లవ్ అనే ఒక ఫీలింగ్కి వాల్యూ అంటే మన జనరేషన్లో ఇంకా ఉందా ఫ్రెండ్స్? మీరు మాత్రం లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఖచ్చితంగా అంటే మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. వన్స్ అపాన్ ఏ టైం అంటే లవ్ అంటే సాక్రిఫైస్, పేషెన్స్, మెచ్యూరిటీ. బట్ టుడే లవ్ అంటే ఎలా ఉంది అంటే టైం ఉంటే టెక్స్ట్ చేస్తున్నారు, లేదు అంటే టైం లేకపోతే లీవ్ ఇట్ చేసేస్తున్నారు. అంటే ఇది ఎంతవరకు అంటే కరెక్ట్ మీరే చెప్పండి. పోనీ ఎవరైనా రియల్గా లవ్ చేస్తున్నారు అంటే అవతల వాడిని అంటే ఆ అబ్బాయిని పెయిన్ తప్పించి ఇంకా ఏమీ ఉండదు ఫ్రెండ్స్. ఈ అమ్మాయిలు కూడా అలానే చేస్తున్నారు. ఇంకా చీటింగ్ చేసేవాళ్ళు సెకండ్ ఛాన్స్ అంటే ఎప్పుడు దొరుకుద్దా, ఎప్పుడు అడుగుతారా అనేసి చూస్తూనే ఉంటారు ఫ్రెండ్స్. యాక్చువల్గా అయితే ప్రాబ్లం లవ్లో కాదు ఫ్రెండ్స్, పీపుల్స్ చూస్ చేసుకునే అంటే పర్సన్లో ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ వీడియో ఇక్కడ వరకు వినకపోయినా మీ రిలేషన్షిప్ గురించి ఒకసారి అయితే ఆలోచించుకోండి. అంటే మీ రిలేషన్షిప్ స్టేటస్ అంటే ఏ రేంజ్లో ఎక్కడి వరకు ఉంది, అంటే రియల్ లవ్వా లేదంటే టైం పాసా? ఒకసారి మీకు మీరే అంటే మిర్రర్ ముందుకి వెళ్ళేసి ఒకసారి క్వశ్చన్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో అయితే ఎండింగ్కి వచ్చింది. అండ్ నేనైతే చెప్పేది ఏంటి అంటే లవ్ అనేది చాలా పెద్ద డేంజర్ తలైవ. సో కాబట్టి మీరు ఒక పర్సన్ని ఇష్టపడే ముందే అంటే మీరు థింక్ చేసుకోండి, మీ హార్ట్ని, మీ హ్యాండ్ని అంటే రాంగ్ పర్సన్ హ్యాండ్లో పెడుతున్నారా లేదంటే రైట్ పర్సన్ హ్యాండ్లో పెడుతున్నారా ఒకసారి థింక్ చేసుకోండి. దెన్ ఆఫ్టర్ మీరు అంటే మీకు అది కరెక్ట్ అనిపిస్తే మాత్రం ఇంకా మీరు వెనక్కి తిరిగి చూసుకోకుండా ముందుకి వెళ్ళిపోవచ్చు. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ వీడియో ఎండ్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీది ఏ టైప్ లవ్, అంటే టైం పాసా లేదంటే
జెన్యూనా? కొంచెం కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అంటిల్ దెన్ మరొక కొత్త ఎపిసోడ్‌తో మీ మీ ముందుకైతే వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.